విజయవాడలో కథ 2024 పుస్తకావిష్కరణ సభ జరిగింది. సాహితీవేత్త డాక్టర్ మృణాళిని, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు గురువారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రీజనల్ ఇన్ఛార్జ్ ఆర్ఎం ఉమామహేశ్వరరావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. శ్రీనివాసమూర్తి నిర్మించిన తీరు అద్భుతం. ఇటీవల వస్తున్న కథలు చదువుతున్నాను కాబట్టి మన వాళ్ళు వైవిధ్యాన్ని బాగా తీసుకొస్తున్నారనిపించింది. భాషాపరంగాను, కథా నిర్మాణ పరంగాను, ముఖ్యంగా ప్రారంభం ముగింపుల పరంగాను కొంచెం శ్రద్ధ పెడుతున్నారు రచయితల మధ్య. ప్రారంభం ముగింపు రెండూ కూడా భిన్నంగా ఉండేలాగా, అంటే ఇదివరకు వచ్చినట్టుగా ఒకే రకంగా ఒకే మోసలో వెళ్ళిపోకుండా, అంటే కథ మొదలు పెట్టగానే ముగింపు ఏమవుతుందో అని తెలిసిపోయేది ఒకప్పుడు కథలు. ఎందుకు తెలిసిపోయామంటే సాధారణంగా ఉద్యమాల కథలు ఎప్పుడు కూడా తెలిసిపోతాయి. ఎందుకంటే మనకు ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఆ నమూనాగానే ఇది టెంప్లెట్ ఉంటుంది. ఉద్యమ కథలు అంటే టెంప్లెట్, ఒక బాధితుడు, ఆ బాధితుడు పడే కష్టాలు చివరికి తిరగబడతాడు. 35 ఏళ్ళు ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకుండా, ఫలాపేక్ష లేకుండా చేయాలి అంటే ఒక 3 ఇంగ్రీడియంట్స్ కావాలి. ఏంటంటే తెలుగు భాషలో చిత్తం, విత్తం, బలం, బలగం, సమయం, సమన్వయం. ఈ 6 ఉంటే ఏదైనా ఒకటి జరుగుతుంది. నవీన 5 నీకు ఉన్నాయి. విత్తం లేకపోతే జంపాల్ చౌదరి లాంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇది ఇచ్చుంటారు. ఇది విత్తంతో చేసే పని కాదు నాకు తెలుసు. కథ నడుస్తున్నంతా విమానంలో, అమెరికా నుంచి బయలుదేరిన విమానంలో వచ్చే ఒక అమ్మాయి మధ్యలో అబుదాబీలో సమాధానం కూడా ఎక్కుతాడు. సమాధానం అబుదాబీలో ఒక రైలుడు. అవి మరి నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నాను, అమ్మ కోసమే. ఆమె కూడా అమ్మకు బాగాలేదని అని తెలిసి చూడడానికి వెళ్తూ ఉంటుంది. అమ్మని కలవలేకపోయాడు అతను. అమ్మ విగ్రహాన్ని చివరికి తను ఆమె చచ్చిపోయినప్పుడు కూడా రాలేని పరిస్థితి. తన కోసం ఎదురు చూసే అమ్మ విగ్రహాన్ని ఆ చింత చెట్టు కింద అతను పెట్టి వచ్చి కాసేపు అక్కడ దుఃఖించి వెళ్తూ ఉంటాడు. అంటే ఎంత చమత్కారంగా కథని నడిపినా కూడా చివరికి వచ్చేటప్పటికి గుండెలు అట్లా వెలిపెట్టేసే ఒక